వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన పేరుకి ముందు ఇంటి పేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళాల్సి వచ్చినా, లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాల్సి వచ్చినా, లేకపోతే ప్రభుత్వం నుంచి మనకి ఏదైనా మంజూరు చేయాల్సి వచ్చినా కూడా మన ఇంటి పేరు ఖచ్చితంగా అవసరమై ఉంది. కాబట్టి ఇలా మన అందరికీ కూడా ఇంటి పేరు ఉన్నట్లుగానే దేవుడు కూడా ఒక పేరుని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ పేరు అంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పిన 15వ వచనం చదువుతాం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే. చాలండి. ఇక్కడ దేవుడు కూడా ఒక పేరును కలిగి ఉన్నాడు. ఏంటి ఆయనకున్న పేరు అంటే నేను ఉన్నవాడను అనువాడను. అలాగే దేవుడు అంటున్నాడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. వీళ్ళ పేర్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క పేర్లు ఎందుకు దేవుడికి తన పేరుగా ఎందుకు మార్చబడ్డాయి అంటే ఎందుకు దేవుడు వారికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు, ఎందుకంత వాళ్ళు ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులుగా బైబిల్లో ఉన్నారు అంటే వారి ప్రార్థనా జీవితము అటువంటిదండి. వారు ఎంతో ప్రార్థనా జీవితం చేసిన వ్యక్తులుగా మనకి కనపడుతూ ఉంటారు. ప్రార్థన అనగానే మనకి యాకోబు గుర్తు వస్తూ ఉంటాడు. యాకోబు ఎంతో పట్టుదలతో ప్రార్థన చేశాడు, ఎంతో నిశ్చయతతో యాకోబు ప్రార్థన చేశాడు. ప్రభువు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పి ఎంతో నిశ్చయతతో ఎంతో పట్టుదలతో అతను ప్రార్థన చేసిన ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. అలాగే అబ్రహాము చూసినప్పుడు అబ్రహాము కూడా చాలా సందర్భాలలో ప్రార్థన చేశాడు, ఎంతో పట్టుదలతో దేవుని దగ్గర మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే అబ్రహాము ఎంత ప్రార్థన చేశాడో తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అంతే ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. చెప్పండి, ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకు అంటే అబ్రహాముని మనం చూసినప్పుడు అబ్రహాము 2 భార్యని అతను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య పేరు ఏమో సారా. సారా చనిపోయిన తర్వాత మళ్ళా కెతూరా అనే ఒక స్త్రీని అబ్రహాము వివాహం చేసుకున్నాడు. సారా, కెతూరా అనే 2 స్త్రీలను అబ్రహాము వివాహం చేసుకున్నాడు. అలాగే యాకోబుని మనం చూసినప్పుడు యాకోబు కూడా 2 భార్యల్ని వివాహం చేసుకున్నాడు, లేయా, రాయేలు. ఇద్దరిని వివాహం చేసుకోవడమే కాదు చాలా మంది ఉపపత్తుల్ని కూడా అతను కలిగి ఉన్నాడు. అబ్రహాము, యాకోబు వీరిద్దరు కూడా 2 వివాహాలు చేసుకుని 2 భార్యలు, చాలా మంది ఉపపత్తుల్ని కలిగి ఉన్నారు. కానీ ఇస్సాకు మాత్రం మనం గమనించినప్పుడు ఒకే భార్యని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరే రెబెకా. రెబెకాని మనం చూసినప్పుడు బైబిల్లో ఆమె గురించి రాయబడి ఉన్నది, ఈమె చిన్నది ఎంతో చక్కనిది అని చెప్పి రాయబడి ఉన్నది. ఎంతో అందమైనదిగా ఈమె ఎంతో చక్కని కన్యకగా ఈమె కనపడతా ఉంది. మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో చెప్తున్నమాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి. ఇక్కడ మనము కూడా రెబెకా వలె చక్కని వారుగా కనిపించాలి అంటే దేవుడి లోకానికి వచ్చినప్పుడు దేవుడు
రాకడ వచ్చినప్పుడు, ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఆయనకి చక్కని వారంగా కనిపించాలి అంటే మనం కూడా కళంకమైనను, ముడతైనను, అటుది మర్యాదైనను కూడా లేకుండా పరిశుద్ధమైన వారిగా ఆయన ముందు మనము నిలబడాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మన ఒంటి మీద దుమ్ము ధూళి పడినప్పుడు మన ఒంటి మీద ఉన్నటువంటి దుమ్ముని, ధూళిని, లేకపోతే ఆ యొక్క కల్మషాన్ని అంతటినీ కూడా శుభ్రపరచుకోవడానికి మనం రోజు స్నానం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒంటి మీద ఉన్న ధూళి అంతా కూడా తొలగించుకోవాలి కాబట్టి స్నానంతో మనము శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆత్మకు కూడా దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా ఆత్మకు కూడా పడతాయి. కాబట్టి ఆత్మకు పట్టినటువంటి దుమ్ముని, ధూళిని, కల్మషాన్ని అంతటినీ మనము తొలగించాలి అంటే దేవుని వాక్యము చేత మనము శుద్ధి చేయబడుతూ ఉండాలి. వాక్యం అనే స్థానం, ఉదక స్థానం మనము చేసేవారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని ఎదుట మనము పరిశుద్ధమైన వారముగా కనపడతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు వచ్చినప్పుడు మనము చక్కని కన్యక వలె ఆయన ముందు కనబడాలి. అంతేకాని మనలో పాపం చేస్తూ, పాపంలో జీవిస్తూ, ఆ కల్మషం అంటుకుంటూ మలినమైపోయి మనం ఉంటే దేవుని ఎదుట మనం నిలబడగలమా చెప్పండి? నిలబడలేము. ఎలాగ మనము ఉండాలి అంటే కళంకమైనను, ముడత అయినను, అటుది మరి ఏదైనాను కూడా లేక నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన ఎదుట నిలబడవలనని వాక్యం అనే ఉదక స్థానం చేత మనము శుభ్రపరచుకోవాలి. మనం బట్టలు ఉతుకుతూ ఉంటాం. ఉతికేటప్పుడు రాయికేసి, బండకేసి బట్టలు కొడుతూ ఉంటాం. కొడుతూ ఉన్నప్పుడు ఆ బట్టలు ఏమవుతాయి? తెల్లగా మార్చబడితే మురికంగా వదులుతుంది. ఒకవేళ బట్టలు కానీ జీవులై ఉండి ఒకవేళ మాట్లాడే అనుకోండి, నాకు చాలా నొప్పి వస్తుంది, బండకేసి కొడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను కొట్టకండి అని చెప్పేసి అన్నదనుకోండి, ఆ బట్టలు తెల్లగా శుభ్రంగా మార్చబడతాయా? మార్చబడవు. అవి అందంగా మార్చబడాలి అంటే, చక్కగా దానికి ఉన్న మురుకంతా కూడా వదలాలి అంటే బండకేసి కొట్టబడాలి. కాబట్టి దేవుని వాక్యం చేత మనం కూడా వాక్యం వింటున్నప్పుడు వాక్యం మనల్ని నొప్పించేదిగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భాల్లో వాక్యం మనల్ని బాధ పెట్టేదిగా కూడా ఉంటుంది. వాక్యం ఒక్కొక్కసారి కఠినంగా కూడా ఉంటుంది. అలాంటి వాక్యాన్ని మనము ఉదక స్థానము చేసేవారిగా ఉన్నప్పుడే మనకు దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము నిలబడగలుగుతాం. ఇక్కడ ఇస్సాకు దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు అని చెప్పాము. ఇక్కడ రెబెకాని చూసినప్పుడు ఈ రెబెకా ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆమె ఎంత చక్కనిగా ఉందో, ఎంత అందమైనదిగా ఉందో మనం కూడా ఇది భౌతికమైనటువంటి అందం గురించి కాదు, కానీ ఆధ్యాత్మికంగా మనకు కూడా మన హృదయం కూడా అందమైనదిగా, చక్కనిదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము అనే నీకు ఒక కుమారుని ఇస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము అనే నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అని చెప్పేసి వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాలకి వాగ్దానం చేస్తే వాగ్దానం ఏమో చాలా లేట్ అయిపోయి అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చేసాయి. వాగ్దానం ఎన్నో సంవత్సరంలో చేశాడు చెప్పండి? అబ్రహాముకి 75 సంవత్సరంలో వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలు వచ్చాయి. అంటే ఎన్ని సంవత్సరాలు లేట్ అయింది అంటే 25 సంవత్సరాలు లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిన తర్వాత వాగ్దానం చేసి దేవుడు నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అని చెప్పి వాగ్దానం చేసి ఇస్సాకుని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా అయితే ఇస్సాకు వాగ్దాన పుత్రుడై ఉన్నాడో అలాగే యేసుక్రీస్తు ప్రభు గారు కూడా వాగ్దాన పుత్రుడై ఉన్నాడు. చాలా మంది ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు గారు పుట్టక ముందే చాలా మంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. ఒక రక్షకుడు మనకి పుట్టునై ఉన్నాడు, ఒక కన్యక గర్భాన ఒక కుమారుడు పుడతాడు అని చెప్పేసి ఎంతో మంది భక్తులు ప్రవచించారు, ప్రవచనాలు చెప్పారు. కాబట్టి దేవుడు కూడా వాగ్దాన పుత్రుడై ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు వలె దేవుడు కూడా వాగ్దాన పుత్రుడై ఉన్నాడు. దేవుడు వలె ఇస్సాకు కూడా వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనం చదువుతాము. ఆదికాండము 18. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. శ్రీధర్మము శారాకు నిలిచిపోయిను గనుక సారా నేను బలము ఉడికిన దానినైనా తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడును
వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునేను. చాలమ్మ. ఇక్కడ దేవుని దూత వచ్చి అబ్రహాముతో చెప్తా ఉన్నది, అబ్రహాము వచ్చి ఏడాది కల్లా మీకు ఒక మగబిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పేసి దేవుని దూత అబ్రహాముతో చెప్పినప్పుడు ఈ మాట విన్న తర్వాత సారా ఏమనుకుంటది అంటే నవ్వుకుంటది. నా భర్త చాలా ముసలివాడు అయిపోయి ఉన్నాడు కదా, నేను కూడా చాలా ముసలితనం వచ్చేసింది కాబట్టి మేము వృద్ధులు అయిపోయాము, శ్రీధర్మం నిలిచిపోయింది, మాకున్న బలం అంతా కూడా వడికిపోయింది, ఇలాంటి సమయంలో మాకు కుమారుడు పుడతాడా అని చెప్పేసి నవ్వుకుంది. నిజమే కదండి, ఆ వయసులో పిల్లలు పుట్టడం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు వరకు చరిత్రలోనే అది లేదు, వృద్ధులు పిల్లలు అన్నట్లుగా చరిత్రలోనే లేదు, ఎవరికి కూడా పుట్టలేదు. కాబట్టి ఈ మాట చెప్పగానే ఈ వయసులో మాకు ఇది సాధ్యం అవుతుందా అని చెప్పేసి సారా నవ్వుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే లోక సువార్త 1వ అధ్యాయము 30 వచనం కూడా చదువుతాము. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని. 34వ వచనం. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా. చాలమ్మ. ఇప్పుడు మరియకి కూడా దేవుని దూత ప్రత్యక్షమై చెప్తోంది, మరియా నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉన్నావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి నువ్వు యేసు అనే పేరు పెడతావు అని చెప్పేసి దేవుని దూత మరియకి కూడా ప్రత్యక్షమై చెప్తా ఉంది. ఇప్పుడు సారాకి అబ్రహాముకి దేవుని దూత ఎలా చెప్పిందో అలాగే మరియ కూడా దేవుని దూత వచ్చి చెప్పింది. చెప్పినప్పుడు మరియ అంటుంది, నేను పురుషుని ఎరగని కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది, నాకు కడుపున కుమారుడు ఎలా పుడతాడు అని చెప్పేసి మరియ అడుగుతూ ఉంది. నిజమే కదండి, పురుషుని కలయిక లేకుండా ఎవరికి కూడా పిల్లలు పుట్టడం అనేది జరగదు. సైన్స్ శాస్త్రం చెప్తా ఉంది అలా పిల్లలు పుట్టడం అనేది అసలు సహజము. కాబట్టి ఇది ఎలా సాధ్యమైంది అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రతి అసాధ్యమైన దాన్ని కూడా నేను సుసాధ్యపరచగలను, జరగని ప్రతిదీ కూడా నేను చేయగలను అని చెప్పడానికి దేవుడు సూచనగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒక కన్యక గర్భాన ఆయన పుట్టి ఉన్నాడు. ఇక్కడ వృద్ధులుగా ఉన్నటువంటి శారాకి అబ్రహాముకి పిల్లలు పుట్టడం అనేది ఎంత అసాధ్యమో అలాగే ఇక్కడ మరియకు పిల్లలు పుట్టడం అనేది కూడా అంతే అసాధ్యము. రెండు కూడా ఒకేలా ఒకే పోలికలో వాళ్ళిద్దరూ కూడా జన్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరిద్దరూ కూడా ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. వారి ఇద్దరు పోలికలు కూడా కలిసే కదండి. వాళ్ళ యొక్క ఇద్దరు చూసినప్పుడు వారి ఇద్దరికి కూడా ఒకేలా అన్నీ కూడా కలిసి ఉన్నాయి. తర్వాత మనము చూద్దాము ఆదికాండము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలా ఇక్కడ దేవుడు మన కొరకు ఈ లోకానికి బలైపోయి వచ్చాడు. ఇక్కడ అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయ కుమారుడు అంటే మరొకడు లేడు అని అర్థము. ఏకైక కుమారుడు ఉన్నప్పుడు ఒకే కుమారుడు ఉన్నప్పుడు ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి తండ్రి ఈ లోకంలోకి తన ఒక్కగానొక్క కుమారుని మన పాపాల నిమిత్తము మన దోషాల నిమిత్తము ఆయన బలిగా ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. ఇక్కడ దేవుడు మన కొరకు బలి అయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎలా అయితే తండ్రికి విధేయత చూపించి దేవుడు బలి అయి ఉన్నాడో అలాగే ఇస్సాకు కూడా బలైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు, ఎన్నో కాలం తర్వాత పుట్టినటువంటి కుమారుడు, ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నటువంటి కుమారుడు. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకుని వచ్చి నాకు బలి ఇచ్చేయని చెప్పేసి అంటా ఉన్నాడు. అన్నప్పుడు వెంటనే దేవుడి మాటకి అబ్రహాము విధేయత చూపించి వెంటనే తన కుమారుని తీసుకుని కొండ మీదకి వచ్చి ఆ యొక్క బలికి కావలసినటువంటి కట్టెలు అగ్ని సామాగ్రి అంతా కూడా సిద్ధపరచుకుని తన కుమారుని తీసుకుని కొండ మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు కట్టెలన్నీ కూడా పేర్చి
పేర్చిన తర్వాత తన కుమారుడు యొక్క కాళ్ళు చేతులు కూడా కట్టి ఆ కట్టెల మీద పెడితే ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, నాన్న నిన్నే నేను బలిగొపోతున్నాను, దేవుడు నన్ను బలిగొమ్మని అడిగాడు కాబట్టి నిన్ను బలి చేస్తున్నాను అని చెప్తే ఇస్సాకు వెంటనే పారిపోయాడో చెప్పండి. నాన్న నన్ను బలి చేస్తాను అంటున్నావేంటి, నీకేనా పిచ్చి పట్టిందా, నేను ఒక్కగానొక్క కుమారుణ్ణి, ఎవరైనా తండ్రి పిల్లల్ని చేతితో చంపేసుకోవాలనుకుంటారా, నువ్వేంటి ఎలా అంటున్నావు అని చెప్పేసి వెంటనే తండ్రి మాటను పట్టించుకోకుండా పారిపోయాడా? లేదు, తండ్రి మాటకి విధేయత చూపించి తండ్రి బలి చేస్తుంటే చక్కగా తండ్రికి విధేయత చూపించి బలపడానికి కూడా ఇస్సాకు సిద్ధపడ్డాడు. అలాగే దేవుడు కూడా తండ్రికి విధేయత చూపించి ఈ లోకంలో మన కొరకు ఆయన బలైపోయాడు. కాబట్టి ఇస్సాకు దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆదికాండము మనం చూసినప్పుడు 21వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. చాలా ఇక్కడ సారా అంటుంది, దేవుడు నాకు కుమారుని కలుగు చేసిన తర్వాత నాకు నవ్వు వస్తుంది అని చెప్పేసి అంటుంది. కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు కూడా సారా నవ్వింది. ఇప్పుడు కుమారుడు పుట్టిన తర్వాత కూడా సారా నవ్వింది. అంటే సారా అంటుంది, దేవుడు నా యొక్క నిందని తీసివేశాడు, నా యొక్క దుఃఖాన్ని తీసివేసి దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు. ఇస్సాకు పుట్టడంతో నా జీవితంలో సంతోషం అనేది ప్రారంభించబడింది అని చెప్పేసి సారా అంటా ఉంది. నిజానికి అబ్రహాము సారా యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు వీరికి ఇన్ని సంవత్సరాలుగా సంతానం లేనప్పుడు ఆ రోజుల్లో సంతానం లేకపోవడం అనేది చాలా శాపకరమైనటువంటి పరిస్థితి, ఒక శాపము. అలాంటి పరిస్థితుల్లో వీరు ఉన్నారు కాబట్టి అందరి చేత కూడా ఎంతో హీనంగా వీరు చూడబడుతూ ఉన్నారు. వీరికి సంతానం లేదని చెప్పేసి అందరూ కూడా ఎంతో నీచంగా వీరిని చూస్తూ ఉన్నారు, ఎంతో నిందలు వీరు భరిస్తూ ఉన్నారు. నిజానికి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళాలన్నా కూడా అబ్రహాముని సారాని ఎంతో దూరంగా కూడా పెట్టి ఉండొచ్చు. అలాంటి పరిస్థితిని వీరు అనుభవిస్తూ ఎంతో నిందలతో ఎంతో దుఃఖాన్ని వీరు అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు వీరి జీవితంలో కార్యం చేసి ఒక కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సారా అంటుంది, ఒకప్పుడు మేము ఎన్నో నిందలు పడ్డాము, ఎంతో అవమానాన్ని ఒకప్పుడు భరించాము, కానీ ఇప్పుడైతే దేవుడు ఆ అవమానాన్ని అంతటినీ కూడా కొట్టివేసి మా నిందలు తీసివేసి మా జీవితంలో సంతోషాన్ని దేవుడు ప్రారంభించాడు అని చెప్పేసి సారా అంటా ఉంది. సారాను బట్టి ఆ కుటుంబం అంతా కూడా సంతోషించింది. ఈరోజు మనము ఆధ్యాత్మికంగా ఈ విషయాన్ని ఆలోచన చేస్తే దేవుడు ఎవరి హృదయంలో అయితే పుడతాడో, క్రీస్తు ఎవరిలో అయితే పుడతారో వారికి సంతోషము సమాధానము వారికి కలుగుతుంది. హల్లెలూయా, దేవుడు నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో వారికి నిజంగానే సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది. పైగా సారా అబ్రహాము వారి యొక్క కుమారుని ఎత్తుకొని ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు అందరూ కూడా చూసి అడుగుంటారు, మీ మనవడా అని చెప్పేసి ఎవరైనా అడుగుంటారు కదండి. కానీ వారేమో కాదు, మా మనవడు కాదు, నా కొడుకు అని చెప్పినప్పుడు అందరూ కూడా వారి విషయమై నవ్వుకుని ఉంటారు. అంటే దేవుడు ఎవరి హృదయంలో అయితే పుడతాడో వారిని బట్టి వారు సంతోషించడమే కాదు, వారిని బట్టి అందరూ కూడా సంతోషించే విధంగా దేవుడు చేస్తాడు. దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుడు నీలో జన్మించినప్పుడు అనేకులకి సంతోషకారణంగా, అనేకులకి దీవెనకరంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను ఉంచుతాడు. సారా ఎంతో సంతోషించింది, అలాగే అందరూ కూడా ఆమెను బట్టి సంతోషించారు. ఈ రోజున క్రీస్తు మనలో పుట్టాడా చెప్పండి. ఎన్నో ఏళ్ళుగా మందిరానికి వస్తూ ఉన్నాము, ఎన్నో సంవత్సరాల క్రితం రక్షణ పొందాము, మారుమనసు పొందాము. మారుమనసు పొందిన మనలో దేవుడు జన్మించాడా? దేవుని మనం కలిగి ఉన్నామా? చాలా మంది అంటూ ఉంటారు, నా హృదయంలో నెమ్మది లేదండి, నాకు సంతోషం లేదు, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, వీటన్నిటి చేత కూడా నా హృదయం దుఃఖంతో నిండిపోయి ఉన్నది, నేను మనస్ఫూర్తిగా నవ్వుకొని చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నిజంగా క్రీస్తు పుడితే ఆ దుఃఖం అంతా కూడా సంతోషంగా మార్చబడుతూ ఉంటుంది. చాలామంది రక్షణ పొందుకున్నాము, మారుమనసు పొందాము అంటారు, కానీ ఎప్పుడో ఒకప్పుడు పూర్వం క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉంటారు. కానీ అంగీకరించిన తర్వాత కొన్ని రోజులకి వారు పాపంలో పడి దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. అలా దూరం అయిపోయినప్పుడు క్రీస్తు నిజంగా పుట్టినప్పటికీ
ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మనం ఎప్పుడైతే పాపంలో జీవిస్తూ ఉంటామో అలాంటి సందర్భాల్లో క్రీస్తు మనం వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు నిజంగా మనకు సంతోషం అనేది ఉండదు. కానీ క్రీస్తుని మనం సొంత రక్షకుడిగా ఆయన్ని అంగీకరించాలి. బాప్తిసం పొంది మారు మనసు పొందితే సరిపోదు, కానీ మనము క్రీస్తుని ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు ఆయన మన హృదయంలో పుడతాడు. దేవుడు మీ హృదయంలో పుట్టాలి అంటే మన హృదయం ఆయనకి అనుకూలమైనదిగా ఉండాలి. దేవుడు ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలో దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాంటి జీవితం మనం చేసినప్పుడు, అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, అంత పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ఆయన మన జీవితంలో మన హృదయంలో పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాము దేవుడును అని చెప్పి దేవుడు ఎన్నిసార్లు బైబిల్లో రాయించి ఉన్నాడు అంటే, నేను అబ్రహాము దేవుడును అని చెప్పి 20 సార్లు బైబిల్లో రాయించి ఉన్నాడు. రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడతాయి. నేను అబ్రహాము దేవుడును అని చెప్పి 20 సార్లు బైబిల్లో మొత్తం 20 సార్లు ఉంది. అలాగే ఇస్సాకు దేవుడును అని చెప్పేసి మొత్తం 15 సార్లు బైబిల్లో ఉంది. అలాగే యాకోబు దేవుడును అని చెప్పేసి మొత్తం 24 సార్లు బైబిల్లో ఉంది. అలాగే ఇశ్రాయేలు దేవుడు నేను అని చెప్పేసి మొత్తం 196 సార్లు బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు కొత్త నిబంధన పాత నిబంధన ఈ 2 నిబంధనలు కూడా కలిపితే మొత్తం 221 ప్రార్థనలు రికార్డు చేయబడి ఉన్నాయి. మొత్తం 221 ప్రార్థనలు రాయబడి ఉన్నాయి. మనం పాత నిబంధనలో చూసినప్పుడు పాత నిబంధనలో 176 ప్రార్థనలు రాయబడి ఉన్నాయి. అలాగే కొత్త నిబంధనలో చూసినప్పుడు 45 ప్రార్థనలు రాయబడి ఉన్నాయి. మొత్తం ఈ అన్ని ప్రార్థనలో ఇస్సాకు ప్రార్థన కూడా ఒకటి. అతను కూడా ఎంతో ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా, అతను కూడా ప్రార్థించేటటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా ఇస్సాకు కూడా మనకు కనపడుతూ ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న ఆయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసించాలండి. ఇక్కడ అబ్రహాము ఏం చేసి ఉన్నాడు అంటే, అబ్రహాము తను వెళ్ళిన చోటలా బలిపీఠం కట్టి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎలా బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు, ఇప్పుడు ఇస్సాకు కూడా అలాగే బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. 26వ అధ్యాయము 25వ వచనం చదువుతాము. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసించాను. ఇప్పుడు తండ్రి ఎలా అయితే బలిపీఠాలు కట్టించేవాడో, తండ్రి ఏ విధంగా అయితే ప్రార్థన చేసేవాడో, అచ్చం తండ్రిలాగే ఇస్సాకు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు, బలిపీఠాలు కట్టించే వ్యక్తిగా ఉన్నాడు, తండ్రిలాగే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. మనకు అబ్రహాముని చూసినప్పుడు అబ్రహాము ఎంతో ప్రార్థన పరుడు. అబ్రహాము మాత్రమే కాకుండా తన ఇంటిలో ఉన్న వారందరూ కూడా ప్రార్థన పరులుగా ఉన్నారు. అతని ఇంట్లో మొత్తం 318 మంది పనివారు ఉన్నారు. ఈ 318 మంది కూడా ప్రార్థించే వారిగా ఉన్నారు. వారిలో పెద్ద దాసుడు అయినటువంటి ఎలియాజరు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. అతను కూడా ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా, మోకరించి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా అబ్రహాం యొక్క పశువులు బండిలో కూడా మోకరించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. ఇంటి వారందరూ కూడా ప్రార్థించేటటువంటి అనుభవము కలిగిన వ్యక్తి. ఇప్పుడు అబ్రహాము కుమారుడు కూడా తన ఇంటి వారిలాగే, తన యొక్క తండ్రిలాగే ప్రార్థించేటటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న మనమందరము కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. మనం అబ్రహాం యొక్క వారసులము, ఆయన సంతానము కాబట్టి మనము కూడా తన ఇంటి వారిలాగా, తనలాగా, తన పిల్లలాగా మనము కూడా ప్రార్థించేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. దేవుడు అబ్రహాము సంతానము అని చెప్పేసి పాత నిబంధనలోనే కాదు, కానీ కొత్త నిబంధనలో కూడా దేవుడు అంటా ఉన్నాడు, నడుపు పొంగిపోయిన స్త్రీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమె
ఆమెను స్వస్థపరిచి దేవుడు అంటున్నాడు, ఈమె కూడా అబ్రహాము యొక్క సంతానమే అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. అలాగే లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రమ్మున ఆనుకోవడానికి కొనుక్కోబడతాడు. లాజరు కూడా అబ్రహాం యొక్క సంతానం. ఇప్పుడు మనమందరము కూడా అబ్రహాము సంతానమై ఉన్నాం. గలతీ 4వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుతాము. గలతీ 4వ అధ్యాయము 28వ వచనం. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. చాలండి. ఇస్సాకు ఎలా అయితే వాగ్దాన పుత్రుడిగా పుట్టి ఉన్నాడో మనము కూడా ఇప్పుడు వాగ్దాన పుత్రులమై ఉన్నాం. కాబట్టి మనము కూడా అటువంటి ప్రార్థన జీవితం కలిగిన వారిగా మనం కూడా ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చుచుండెను. చాలు. సాయంకాలమైనప్పుడు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు? పొలంలోకి వెళ్ళి ధ్యానించే అనుభవం, ప్రార్థించేటటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. అబ్రహాము వృద్ధుడైపోయిన తర్వాత శారా కూడా వృద్ధురాలైపోయి చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇప్పుడు తల్లి కోసం ఇస్సాకు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తల్లిని ఎంతగానో ప్రేమించే కుమారుడు కాబట్టి ఆమె చనిపోగానే ఎంతో దుఃఖంతో ఇస్సాకు ఉంటాడు. ఇప్పుడు ఇస్సాకు అంత దుఃఖంలో ఉన్నప్పుడు అబ్రహాం అనుకుంటాడు, ఈ దుఃఖానికి నివారణ కలగాలి అంటే ఇస్సాకుకి యవ్వన ప్రాయం వచ్చింది కాబట్టి వివాహం చేయాలి అని చెప్పేసి అబ్రహాము అనుకుంటాడు. అనుకుని ఇప్పుడు తన దాసులలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును పిలిచి, నేను ఇస్సాకుకి వివాహం చేయాలనుకుంటున్నాను కాబట్టి నా బంధువుల చెంతకు నువ్వు వెళ్ళి, నా స్వచ్ఛతకు నువ్వు వెళ్ళి అక్కడ ఇస్సాకు కొరకు ఒక భార్య నువ్వు తీసుకుని రా అని చెప్పేసి ఎలియాజరుని పంపిస్తాడు. పంపించినప్పుడు ఎలియాజరు రిబకాని ఇస్సాకు కొరకు తనకు కావలసినటువంటి భార్యను తీసుకురావడానికి ఎలియాజరు వెళ్తాడు. వెళ్ళినప్పుడు నిజానికి ఇస్సాకుకి వివాహం చేయాలనుకుంటున్నటువంటి విషయం కానీ, లేకపోతే ఎలియాజరు తన భార్యను తీసుకురావడానికి వెళ్ళిన విషయం కానీ ఇస్సాకుకి తెలియకపోయినప్పటికీ కూడా యవ్వన ప్రాయంలో ఎలియాజరు పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యవ్వనస్తులైన వారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కొంచెం మంది యవ్వనస్తులు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడప్పుడే ప్రార్థనకి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, ఇప్పుడప్పుడే మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడప్పుడే భక్తి చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ముసలోళం అయిపోయిన తర్వాత, వృద్ధులం అయిపోయిన తర్వాత, అప్పుడు మా కళ్ళకి భూతద్దాలు వచ్చిన తర్వాత, చేతిలోకి ఒక కర్ర వచ్చిన తర్వాత అప్పుడు మందిరానికి వెళ్దాంలే, అప్పుడు ప్రార్థన చేద్దాంలే, ఇప్పుడైతే ఈ వయసు అంతా కూడా ఎంజాయ్ చేద్దాము, రోడ్ల మీద పడి తిరుగుదామని చెప్పేసి యవనస్తులతో స్నేహితులతో పడి లోకంలో తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇస్సాకు చేసిన పని ఏంటంటే, యవ్వనస్తుడిగా ఉన్నప్పటికీ కూడా పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాకెందుకు ప్రార్థన చేయాల్సిన అవసరం, నాకేంటి, నా తండ్రి ఉన్నాడు కదా, నా కోసం అంతా చూసుకుంటాడు కదా, నా కోసం నా తండ్రి ప్రార్థన చేస్తాడు కదా, నేను చేయాల్సిన అవసరం ఏంటని చెప్పేసి ఏమాత్రం కూడా అనుకోలేదు. తన కోసం తానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాముకి ఇస్సాకుకు ఏమి నేర్పించాడు అంటే ప్రార్థించడం అనేది నేర్పించాడు. కాబట్టి మనం కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. మా తల్లిదండ్రులు మా కోసం ప్రార్థన చేస్తారు, లేకపోతే ఎవరో మా కోసం ప్రార్థన చేస్తారు, లేకపోతే సేవకులు ఉన్నారు కదా మా కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కదా, సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తారులే, మేమేం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకోకూడదు. మన కొరకు మనము ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇస్సాకు వ్యక్తిగత ప్రార్థన జీవితము కలిగి ఉన్నాడు. ఇస్సాకు వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు చక్కని భార్యని దేవుడు ఇస్సాకు ఇచ్చి ఉన్నాడు. రిబకా యొక్క గర్భం నుండి 12 మంది రాజులు బయటకు వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. 12 మంది రాజులు ఆమె గర్భం నుండి బయటకు వచ్చారు. 12 ఒక ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి వారు కర్తలుగా ఉన్నారు. ఇప్పుడు 12 గోత్రాలకు ఈమె తల్లిగా ఉంది. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. ఇంత గొప్పగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిని, ఇంత గొప్పగా ఆశీర్వదించబడినటువంటి రిబకాను దేవుడు ఇస్సాకుకి ఇచ్చి
ఉన్నాడు. ఎందుకంటే అతని యొక్క ప్రార్థనా జీవితము అటువంటిది కాబట్టి ఒక చక్కటి జీవిత భాగస్వామిని అతను పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఎలియాజరు ఈ వివాహం చేసేంత వరకు మనకి లేఖనాల్లో కనపడుతూ ఉంటాడు. ఎలియాజరు రెబెకాను తీసుకొచ్చిన తర్వాత ఒంటెల మీద ఎక్కించుకుని రెబెకాని ఇస్సాకు దగ్గరికి తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఇస్సాకును చూపించి, అమ్మాయి ఇదిగో నీ భర్త ఇతనే అని చెప్పేసి ఇద్దరికి కూడా పరిచయం చేసి వారిద్దరికి కూడా వివాహం చేసేసిన తర్వాత బైబిల్లో ఇంకా ఎలియాజరు యొక్క కథ మనకి కనపడదు. ఆ వివాహం జరిగేంతవరకు రెబెకాని ఇస్సాకు దగ్గరికి తీసుకొచ్చే అంతవరకు మాత్రమే ఎలియాజరుని మనము బైబిల్లో గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎలియాజరు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు రెబెకా చక్కనిది అని మనం చెప్పుకున్నాం కదా, రెబెకా అందమైంది అని మనం చెప్పుకున్నాం. కానీ ఇంత చక్కనిది అయినప్పటికీ కూడా తనంతటా తాను ఇస్సాకు దగ్గరికి వచ్చిందా చెప్పండి? తనంతటా తాను ఇస్సాకు దగ్గరికి రాలేదు. కానీ ఎలియాజరు రెబెకాని ఇస్సాకు దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంటే ఈ లోకంలో మనం ఎంత అందవారమైనప్పటికీ, ఆత్మీయంగా మనం ఎంత భక్తి చేసేవారమైనప్పటికీ, దేవుడికి ఎన్ని దహన బలులు మనం అర్పించేవారమైనప్పటికీ కూడా, ఎన్నో ధర్మ కార్యాలు మనం చేసిన, పుణ్య కార్యాలు మనం చేసిన, రక్షణ పొందిన, మారుమనసు మనం పొందినప్పటికీ కూడా మనంతటా మనము దేవుడి దగ్గరికి చేరలేము. పరిశుద్ధాత్మ అనేది మనలో ఉంటేనే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము దేవుడి దగ్గరికి చేరగలుగుతాము. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు. ఆత్మ లేని వాడు నావాడు కాదు అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి మనం దేవుడు వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ముందు మనం నిలబడాలి అంటే మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారిగా మనం ఉండాలి. మనం అనుకోవచ్చు, నేను చాలా భక్తి పర్రాలి కదా, ఎన్నో సంవత్సరాలుగా నేను మందిరానికి వెళ్తా ఉన్నాను కదా, ఎంతో వాక్యాన్ని వింటా ఉన్నాను, దాన్ని బట్టి నడుచుకుంటా ఉన్నాను కదా, కాబట్టి పరలోకం నాదే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మనకి ఎంత భక్తిగా ఉన్నప్పటికీ కూడా దేవుని ఆత్మ అనేది మనలో లేకపోతే, దేవుని ఆత్మ చేత మనము నింపబడలేకపోతే మనము దేవుని దగ్గరికి ఏమాత్రం కూడా చేరలేము. అందుకే యోవేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 2వ అధ్యాయము 28వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. 2వ అధ్యాయము 28వ వచనం యోవేలు గ్రంథం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలిగారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూదురు. ఆ దినములను నేను పనివారి మీదను పనికెత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చాలండి, ఇక్కడ యోవేలు ప్రవక్త చెప్తా ఉన్నాడు, నేను మంచి దినముల్లో నా ఆత్మను మీ మీద, సర్వజనుల మీద కూడా నా ఆత్మని కుమ్మరిస్తున్నాను. పిల్లలేమి పెద్దలేమి, పనివారి మీద, అలాగే పనికత్తుల మీద, అందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడాలి. దేవుని ఆత్మ చేత మనము నింపబడిన వారిగా మనము ఉండాలి. ఆత్మతో మనము ప్రార్థించే అనుభవం కలిగిన వారిగా ఉండాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో కూడా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు రాకడ వచ్చినప్పుడు ఆయన ఆత్మతో ఉన్నవారు మాత్రమే ఆయన యుద్ధ నిలబడగలుగుతారు. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నింపబడిన వారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువును. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతనములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన
ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చాలండి. ఎవరిలో అయితే జాగ్రత్తం ఉంటుందో, ఎవరిలో అయితే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఉంటాయో, ఇలాంటి వారు అసూయ కలిగిన వారు, ఇలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరన్నమాట. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మని కోల్పోవడానికి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇలాంటి అసూయ ద్వేషం, ఇవన్నీ కూడా నువ్వు దేవుని ఆత్మని కోల్పోవడానికి ఇవన్నీ కూడా సహకరిస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఎప్పటికెప్పుడు ఆత్మతో నింపబడతా ఉండాలి. నువ్వు ఉదయం ప్రార్థన చేసినా, లేకపోతే మధ్యాహ్నం ప్రార్థన చేసినా, సాయంకాలం ప్రార్థన చేసినా, నువ్వు వ్యక్తిగతంగా ఏ సమయంలో ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుని పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడిన వ్యక్తిగా ఉండాలి. మనం సౌలుని చూసినప్పుడు, సౌలు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా న్యాయాధిపతులు వారిని పరిపాలిస్తూ ఉంటారు. న్యాయాధిపతులు ఇశ్రాయేల్కి న్యాయం తీరుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అనుకున్నారు, మాకు ఒక రాజు కావాలి అని చెప్పేసి అనుకున్నారు. అనుకుని దేవుని దగ్గర మీరంతా కూడా వేడుకుంటున్నప్పుడు ఇప్పుడు దేవుడు వారి కొరకు ఒక రాజుని నియమించాడు. సౌలుని వారి కొరకు నియమించాడు. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత ప్రత్యేకపరచబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. సౌలు అనేవాడు ఒక మామూలు వాడు కాదు, ఒక సామాన్యమైన వాడు కాదు, లేకపోతే ఎన్నిక లేనటువంటి వాడు కాదు, కానీ లేకపోతే ఎవరో మనుషుల చేత ఎన్నిక చేయబడిన వాడు కూడా కాదు. వారికి రాజు కావాల్సినప్పుడు మనకులాగా ఎలక్షన్స్ పెట్టుకుని ఓట్లేసి మాకు పలానా వ్యక్తి కావాలని మనకులాగా వాళ్ళు నిర్ణయించుకోలేదు. కానీ దేవుడి దగ్గర వీళ్ళు వేడుకున్నప్పుడు దేవుడే అభిషేకించి దేవుడే ఎన్నిక చేసినటువంటి వ్యక్తి సౌలు. ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా సౌలుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత, అభిషేకించిన తర్వాత సౌలు కొంతకాలము అంతా కూడా చాలా చక్కగా దేశాన్ని పరిపాలన చేశాడు. పరిపాలన చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత సౌలులో ద్వేషం అనేది మొదలైంది, అసూయ అనేది మొదలైంది. ఎప్పుడైతే ప్రజలందరూ కూడా దావీదుని హెచ్చించడం మొదలు పెట్టారో, ప్రజలందరూ కూడా దావీదును గణపరచడం ఎప్పుడైతే మొదలు పెట్టారో, అప్పుడు దావీదు మీద సౌలు విషపు చూపు అనేది నిలిపాడు. ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడో, తన హృదయంలో ఎప్పుడైతే అసూయ ద్వేషం అనేది మొదలైందో, అప్పుడు దేవుని ఆత్మలో నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని ఆత్మని అతను దుఃఖపరిచి దేవుని ఆత్మని కోల్పోయాడు సౌలు. ఈ రోజున మన హృదయంలో కూడా ద్వేషం అనేది ఒకవేళ మొదలవుతున్నట్లయితే, అసూయ అనేది మన హృదయంలో కూడా మొదలవుతున్నట్లయితే, పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచిన వారం అవుతాము. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచినప్పుడు దేవుని ఆత్మ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని ఆత్మని మనం కలిగిన వారిగానే ఇప్పుడు ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుని అభిషేకాన్ని మనం పొందుకోవాలి. ప్రతిరోజు దేవుని ఆత్మ చేత మనము నడిపించబడే వారిగా ఉండాలి. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో 2 శిశువులు. చాలా. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్సాకు చేసే ప్రార్థన ఏంటి అంటే, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకుకి రెబెకాకి వివాహం అయిన తర్వాత వీరికి కూడా చాలా సంవత్సరాలు అయిపోవస్తుంది, కానీ వీరికి కూడా సంతానం కలగలేదు. కానీ అబ్రహాముతో దేవుడు ఒకప్పుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, ఆకాశపు నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు వాగ్దానం ఉంది కదండి, వాగ్దానం ఉన్నప్పుడు ఇస్సాకు అనుకోవాలి, దేవుడు నా తండ్రితో వాగ్దానం చేశాడు కదా, మమ్మల్ని మా సంతానాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు, కాబట్టి ఖచ్చితంగా మాకు పిల్లలు దేవుడు ఇస్తాడు అని చెప్పేసి ధైర్యంగా ఉండాలి. కానీ ఇస్సాకు వాళ్ళ ధైర్యంగా లేడు, కానీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా వాగ్దానాలు అనేవి నెరవేర్చబడడం అనేది జరగదు. మనం వాగ్దానం ఉంది కదా, దేవుడు చేస్తానన్నాడు కదా, ఇస్తాలే అని చెప్పేసి ఊరుకుంటే పని అవ్వదు, కానీ మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన ఎప్పుడైతే వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తామో అప్పుడే
జరుగుతుంది. ఇప్పుడు ఇస్సాకు ప్రార్థన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభా నాకు సంతానం ఇవ్వు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజానికి వారు అడిగి ఉంటారు, మాకు పిల్లలు లేరు కాబట్టి ఏదో ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఇచ్చేసి మా మీద ఉన్నటువంటి నింద తీసే చాలే అని చెప్పేసి వారు అనుకుని ఉంటారు. కానీ వారు అడిగిన దానికంటే దేవుడు అత్యధికంగా చేశాడు. వారికి ఇద్దరు మగపిట్టలు ఏకంగా ఒకే గర్భంలో ఇద్దరు పిల్లలు పెట్టి కవల పిల్లల్ని దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున దేవుడి వాగ్దానాలు బైబిల్లో ఎన్నో అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో అత్యధికమైన వాగ్దానాలు ఉన్నాయి. వీటిని మనం స్వతంత్రించుకోవాలి అంటే, ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే, మన సొంతం కావాలి అంటే వాగ్దానాలు మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థనా జీవితం అనేది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. బైబిల్లో మనం చూసినప్పుడు ఒక విధవరాలు ఉంది. ఆమె ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు ఆ న్యాయాధిపతి, ఆ తీర్పు తీర్చేటటువంటి న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే అన్యాయస్తుడు. ఎప్పుడు కూడా ఎవరికి న్యాయం అనేది తీర్చడు, ఎప్పుడు అన్యాయపు తీర్పులే అతను తీరుస్తూ ఉంటాడు. ఇలాంటి న్యాయాధిపతి దగ్గరికి ఈమె వెళ్ళి పదే పదే ఆయన్ని ఇసుకిస్తూ ఉంటుంది, న్యాయం తెచ్చమని అడుగుతూ ఉంటుంది. అడిగినప్పుడు ఆ న్యాయాధిపతి అన్నాడు, అబ్బా నా గురించి నీకు తెలుసు కదా, నేను ఎప్పుడు ఎవరికి న్యాయం తీర్చలేదు, కాబట్టి నేను నీకు న్యాయం తీరుస్తానని ఎలా అనుకుంటున్నామని చెప్పేసి అంటాడు. ఆయన అన్నప్పటికీ కూడా ఆమె పదే పదే వెళ్ళి ఆయన విసిగిస్తూ ఉంటుంది. విసిగిస్తూ ఉన్నప్పుడు ఆ న్యాయాధిపతి అనుకుంటాడు, ఈమె పదే పదే వచ్చి నన్ను విసిగిస్తుంది కాబట్టి వెంటనే ఈమెకి న్యాయం తీర్చాలని చెప్పేసి అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి కూడా ఆమెకి విసిగిపోయి న్యాయం తీర్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మరి ఒక అన్యాయస్తుడే ఆమెకి విసిగిపోయి న్యాయం తీరిస్తే మన దేవుడు న్యాయవంతుడు కదండి, మన దేవుడు న్యాయం చేసేవాడు. కాబట్టి మరి ఆయన దగ్గరికి వచ్చి పదే పదే ఇసిగిస్తే మనకు న్యాయం దేవుడు తీర్చడా చెప్పండి? ఖచ్చితంగా తీరుస్తాడు. కాబట్టి దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు మనం మనకు జీవితంలో దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు వాటిని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుని పదే పదే ఇసికించే వారిగా మనము ఉండాలి. దేవుని ఇసికించాలి మన ప్రార్థన ద్వారా. ఏదో ఒక అంశం కోసం మనం 2 రోజులు ప్రార్థన చేస్తాము, లేకపోతే ఒక 4 రోజులు ప్రార్థన చేస్తాము, అయినా దానికి సమాధానం రాలేదు. ఇప్పుడు సమాధానం రాలేనప్పుడు దేవుడు ఇంకా నాకు చేయట్లేదులే, ఎంత ప్రార్థన చేసినా అవ్వట్లేదులే, కాబట్టి ఇంకా నేను ప్రార్థించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రార్థించడం మానేయకూడదు. కానీ పదే పదే నువ్వు ప్రార్థన ద్వారా ఇసికించాలి. చూడండి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఏదైనా కాకపోతే మాటికి పదే పదే అడుగుతూ ఉంటారు. లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అడిగి ఇసికిస్తూ ఉంటారు. అలా ఎన్నిసార్లు అడిగినప్పుడు ఇసికిపోయి ఇంకా వారి బాధ భరించలేక ఇంకా వారికి ఏం కావాలో అది ఇచ్చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడి దగ్గరికి కూడా నువ్వు వచ్చి పదే పదే ఇసికిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు విసిగిపోయి నీ వాగ్దానాలు వెంటనే దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చదువుతాము. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. చాలా ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉండి ప్రార్థన చేసి అతను 100 ఫలాన్ని పొందాడు. 30 దేవుడు అతన్ని ఆశీర్వదించినప్పుడు ప్రభా ఏంటి ఇంతేనా ఆశీర్వాదం అని చెప్పేసి అతను అనుకోలేదు. కానీ 60 ఆశీర్వదించే వరకు ప్రార్థన చేశాడు. 60 ఆశీర్వదించబడిన తర్వాత ప్రభా ఇంతేనా ఆశీర్వాదం అని చెప్పేసి అనలేదు. కానీ మళ్ళా 100 ఆశీర్వదించే వరకు కూడా అతను ఎదురు చూశాడు, ప్రార్థన చేశాడు. ఈ రోజున మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే ప్రార్థన చేయాలి. దేవుడు ఆశీర్వదించేంత వరకు ఎదురు చూడాలి. ఆశీర్వాదం అనేది వెంటనే టక్టగా వచ్చేది, కానీ క్రమక్రమంగా వస్తుంది. ఒక మెట్టు మనిషి ఎదగడం అనేది జరుగుతుంది తప్ప ఒకేసారి ఎవరు కూడా ఆశీర్వదించబడిపోరు. కాబట్టి దేవుడు ఆశీర్వదించేంత వరకు ఎదురు చూడాలి. ఇక్కడ ఇస్సాకు కూడా ప్రార్థన చేసి ఆశీర్వదించబడ్డాడు. కానీ ఎలా దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు అంటే క్రమక్రమంగా ఆశీర్వదించాడు. కాబట్టి
కాబట్టి ఒకేసారి ప్రభు నన్ను ఆశీర్వదించు అని మనం దేవుణ్ణి అడగకూడదు. కానీ అలా ఒకేసారి ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదం ఎన్నో రోజులు ఉండదు. కాబట్టి క్రమక్రమంగా ఆశీర్వదించబడిందే మనకి నిలిచి ఉంటుంది. కాబట్టి మన భూమిలో ఒక చెట్టు వేసామనుకోండి, ఒక మొక్క వేసాం, ఇప్పుడు అది ఫలించాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి. అది రోజులో కొంత ఒక రోజుకి అది ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత పువ్వులు వస్తుంది. పువ్వులు వచ్చిన తర్వాత దానికి పిందెలు వస్తాయి. పిందెలు వచ్చిన తర్వాత కాయలు అవుతాయి. అంతేకాని ఒకే రోజున రాత్రిలోపు మొక్క వేస్తే ఉదయంలోపు కాయలు కదండి. అలాగే మొక్క ఏ విధంగా అయితే క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటుందో మనం కూడా క్రమక్రమంగానే ఎదుగుతూ ఉంటాం. మొదట నీ స్థితి కొంచెం ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇస్సాకు ప్రార్థన చేసి క్రమక్రమంగా అతను ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. 25వ వచనం చదువుతాము. అక్కడ అతను ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన ఆహాజును అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి చాలా ఇక్కడ ఇస్సాకు బావులు తవ్వుతా ఉన్నాడు. బావులు తవ్వుతా ఉండి బావులు తవ్వడం ప్రారంభించే ముందే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పని ప్రారంభించే ముందే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మన కుటుంబంలో మనం ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినప్పటికీ, లేకపోతే ఒక గృహం కట్టుకోవడం ప్రారంభించినా, లేకపోతే ఒక శుభకార్యం ప్రారంభించినా, ఏ మంచి కార్యాలు ప్రారంభించినా కూడా దానికి ముందుగా మనము ప్రార్థన చేసి ప్రారంభించేవారిగా ఉండాలి. ప్రార్థన అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ప్రార్థన అసాధ్యాన్ని కూడా సుసాధ్యపరుస్తుంది. ప్రార్థన చేయలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. ప్రార్థన ద్వారా సమస్తము కూడా సాధ్యమవుతుంది. మనం భక్త్ సింగ్ అనే వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి అంట లండన్ చదువుకోవడానికి వెళ్ళాడు. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అతనికి కావాల్సినటువంటి డబ్బు కోసం అతనికి ఎంతైతే పాకెట్ మనీ అవసరం ఉందో ఆ డబ్బుల కోసం ప్రతిరోజు కూడా తండ్రికి ఉత్తరం రాస్తూ ఉండేవాడంట. ఇప్పట్లో అయితే మనకి ఫోన్లు వచ్చే నిమిషంలో వార్త అందుతూ ఉంటుంది. కానీ అప్పట్లో అయితే ఫోన్లు గట్రా ఏమీ లేవు. ఉత్తరాలే రాస్తూ ఉండేవారు. కాబట్టి ఉత్తరం రాసినప్పుడు అది వారి దగ్గరికి చేరాలి అంటే ఒక 2 రోజులు పట్టేదంట. మళ్ళీ అక్కడి నుంచి సమాధానం రావాలంటే, తిరిగి ఉత్తరం రావాలంటే ఒక 2-3 రోజులు పట్టేది. ఏదేమైనా ఒక వార్త అందాలంటే ఒక వారం రోజులు పడతా ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో భగత్ సింగ్ గారు లండన్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అతనికి డబ్బులు అవసరమైనప్పుడల్లా తండ్రికి డబ్బులు అవసరమైంది పంపించు అని చెప్పేసి ఆ ఉత్తరం రాస్తూ ఉండేవాడంట. అలా ఒక రోజు ఆ ఉత్తరంలో ఒక మాట రాశాడంట. నాన్న, నేను ఇక్కడ దేవుడిని నమ్ముకున్నాను, యేసుక్రీస్తు ప్రభువాన్ని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను అని చెప్పేసి ఒక మాట రాసి ఉత్తరంలో పంపించాడంట. పంపించినప్పుడు తండ్రి ఆ ఉత్తరాన్ని చూసి వెంటనే ఆ మాట చదివిన తర్వాత మళ్ళీ తిరిగి ఉత్తరం ఏం రాశాడు అంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు అని చెప్పేసి రాశాడంట. కాబట్టి నేను నీకు డబ్బులు ఏమీ కూడా పంపించను, ఇక నుంచి నువ్వెవరో నేను ఎవరో, నీకు నాకు ఎలాంటి సంబంధం ఇక లేదు అని చెప్పేసి ఉత్తరం రాసి పంపించినప్పుడు ఇతనికి డబ్బులు చాలా అవసరమైనది. మరి ప్రతిసారి తండ్రి ఇస్తూ ఉండేవాడు. మరి ఇప్పుడైతే తండ్రి ఎలా సమాధానం లేదని చెప్పాడు, డబ్బులు కూడా ఏమీ పంపించట్లేదు. పంపించినప్పుడు అక్కడ ఇతనికి డబ్బులు చాలా అవసరం ఉండేది. అవసరం ఉన్నప్పుడు ఇతను ఒక పనిలోకి వెళ్ళాడంట. ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ, అయ్యా నాకు ఏదైనా పని ఉంటే ఇప్పించండి, నాకు డబ్బులు చాలా అవసరమై ఉన్నాయి, కాబట్టి ఏదో ఒక పని ఉంటే అప్పగించండి, నేను పని చేసుకుంటాను అని చెప్పేసి అన్నాడంట. అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ అన్నాడంట, ఇప్పుడు ఏ పని లేదు కానీ ఈరోజు మా చెక్కు రాలేదు, కాస్త వంట పని ఉంది, వంట చేస్తావా అని చెప్పేసి అన్నాడంట. వంట చేస్తావా అని చెప్తే మరి తనకు ఉన్నటువంటి అవసరం అలాంటిది కాబట్టి చేస్తానండి అని చెప్పేసి అన్నాడంట. అంటే కిచెన్ చూపించారు రెస్టారెంట్లో. ఆ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆర్డర్లు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడైతే మనం రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. మరి అక్కడ లండన్లో మరి ఆ టైంలో ఎలాంటి ఆర్డర్స్ ఉన్నాయో మనకు తెలియదు. కానీ అందరూ కూడా ఆర్డర్స్ పంపిస్తూ ఉన్నప్పుడు ఇతను అనుకున్నాడంటే, నిజానికి ఇతనికి వంట చేయడం అనేది రాదు, ఎలా చేయాలో కూడా తెలియలేనప్పుడు అనుకున్నాడంట, ప్రభా మరి నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నా తండ్రి
విడిచిపెట్టేశాడు, మరి డబ్బులు ఇవ్వట్లేదు, ఇప్పుడు చూస్తే నాకు చాలా డబ్బులు అవసరమై ఉన్నాయి, కాబట్టి ఈ పని చేయకపోతే నాకు డబ్బులు రావు, మరి ఎలా కూడా నాకు సాయం చేయని చెప్పేసి ఒక ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే అతనికి ఆలోచన ఇవ్వడం అనేది మొదలు పెట్టాడు. ఇలా చేయి అలా చేయి అని చెప్పి దేవుడే ఆలోచన ఇస్తూ ఉంటే వంట మొదలు పెట్టాడు. మొత్తానికి వంట పూర్తి చేశాడు. చేసినప్పుడు ఆ బట్టలకు వచ్చిన వాళ్ళందరూ కూడా తిన్న తర్వాత చాలా రుచిగా అద్భుతంగా ఉన్నాయి వంటలన్నీ కూడా. ఉన్నప్పుడు వారు ఎంతో ఆశ్చర్యపోయి ఆ బట్టల యొక్క మేనేజర్తో అన్నారంట, ఇది వరకు మేము చాలా సార్లు మీ రెస్టారెంట్కి వచ్చాం, కానీ ఎప్పుడు కూడా ఫుడ్ అంత టేస్టీగా ఉన్నట్లు మేము చూడలేదు, కానీ ఇప్పుడు చాలా రుచిగా ఉందని చెప్పేసి చెప్పారంట. చెప్తే ఆ మేనేజర్ వెంటనే ఈరోజు వంట మనిషి కొత్త మనిషి కదా, ఇతని యొక్క ప్రత్యేకత అని చెప్పేసి వెంటనే గమనించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రార్థన చేసి నువ్వు మొదలు పెడితే ఏ పనైనా కూడా సంపూర్తిగా జరుగుతూ ఉంటుంది. ప్రార్థనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు చేయలేను, నా వల్ల కాదు, నాకు చేత కాదు అనుకున్నది కూడా నువ్వు ప్రార్థన చేసి మొదలు పెడితే సమస్తము కూడా సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఇస్సాకు జీవితంలో కూడా సమస్తము కూడా సాధ్యమైంది. ఇతను ప్రార్థన చేసి అభివృద్ధి పొందాడు. అలాగే ఇస్సాకు ప్రార్థన చేసి చక్కని భార్యను కూడా అతను పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి ప్రార్థన జీవితం మనము కూడా కలిగి ఉంటాము కాక అందులో లేచిన బట్టి ప్రార్థన చేద్దాము.